అసలు ఆయన్ని మిస్ అవుతున్నాను. కాల్ చేస్తూ వచ్చేస్తుండే ఇంటికి. అన్న ఇట్లాంటి ఏ బాధ ఉన్నా పంచుకునేవాడు. ఒక దగ్గరనే ఉన్నాం ఇద్దరం. అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్నప్పటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి పోయిన 2 సార్లు అయినా బెదిరించిండు, రాలేవు అనేసి బెదిరించిండు కూడా. బాబాకు మంచి లేదని రాలేదు. వచ్చి ధైర్యం చెప్పిండు. మా ఆయనకు మంచి లేకపోతే కూడా 2-3 సార్లు ఆయననే ధైర్యం చెప్తుండే. ధైర్యం చెప్పిండు, నేనున్నా బేట, ఏడున్నా చూపెడతా, నాకు ఒక ఫోన్ చేయి చాలు అన్నాడు. వచ్చిండు, చూపెడుతుండే కూడా. అట్లా 7 గంటలకి తీసుకుపోతుండే, డాక్టర్ల దగ్గర తీసుకుపోయి డాక్టర్లతో కూడా మాట్లాడుతుండే. మీతో ఎంత బాగుండే వాళ్ళు అనేది మాకు పొద్దున్న అర్థమైంది. ఎందుకంటే మీరు ఆయన్ని అంటే ఇంకా నేను చూడలేను పొద్దున్న నుంచి, మా అన్నని నేను ఇంకా చూసుకోలేను అనే బాధ మీ మాటల్లో, మీ కళ్ళల్లో మాకు అందరికీ కూడా కనిపించింది. మేమే అసలు చూడలేని పరిస్థితి. చాలా ఉంది, నన్ను మస్తు లైక్ చేస్తాడు. సొంత అక్క కూడా తిడుతుండే, ఆలోచనలు మస్తు లైక్ చేస్తాడు నన్ను. నన్ను మళ్ళీ చూడలేను నేను, అది బాధ అవుతుంది నాకు. చివరిసారిగా ఏం మాట్లాడారు? ఒక్క మాట వచ్చినవా అన్నాడు. వచ్చిన అన్న వచ్చినవా, బాగా ఎట్లుండు అన్నాడు. మంచిగా ఉండు అన్న. లేసి కూకునే పెట్టి అన్నాడు. కూకునే పెట్టించిన, నీళ్ళు తాగిపోయమన్నాడు. నీళ్ళు కూడా తాగిపించి అంతే. లాస్ట్ మాట కదా, ఇక ఏమన్నా తింటావా అన్న అంటే ఉప్మా ఉప్మా అన్నాడు. అంత కళ్ళు మూసిండు. ఉప్మా అన్నాడు, కళ్ళు మూసిండు అంతే. ఆయనకి బాగా ఇష్టమైన కర్రీ ఏంటమ్మా మీ చేతులతో మీరు వండి పెట్టినది? అన్ని తింటుండే ఇష్టంగానే. మిమ్మల్ని ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, మీరంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి. అంటే ఇండస్ట్రీ నుంచి ఎంత పెద్ద హీరోలతో పనిచేశారు మీ అన్నయ్య, ఆ సినిమాలన్నీ కూడా మీరు చూసి ఉండొచ్చు. ఆది కావచ్చు, అన్ని పెద్ద పెద్ద గుడ్డు లేని తినబోతుండే. దానికి పలుచు పులుసు కాంబినేషన్ ఉంటుండే. పలుచు పులుసు బాగా అడుగుతుండే. పలుచు పులుసు కావాలంటుండే. మంది హీరోలతో చేసినప్పటికీ ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ టీం తప్ప ఇంకొక ఆర్టిస్ట్ని మనం చూడట్లేదు. ఇప్పటి నుంచే కాదు, గత 2 సంవత్సరాల నుంచి ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా కేవలం గబ్బర్ సింగ్ టీం ఒక్కడానికి తోడుగా ఉన్నారు, ఎవరు కూడా లేరు. ఎందుకని అసలు? అంటే ఏమో నాకు ఇక అవి తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అది అమ్మ కడుగు. మీరేం ఎలా ఉండేవాళ్ళు? అన్నయ్య మంచిగా ఉండే మాతో ఉండే. ఫోన్ చేస్తే వచ్చిండు, ఫోన్ చేస్తే వచ్చేది అన్నయ్య. అసలు ఒక క్షణం, ఒకవేళ షూటింగ్లో ఉన్నా కానీ ఫోన్ చేసినా వచ్చేటోడు అన్నయ్య. అన్నయ్యకి పచ్చిపులుసు, ఎన్ని కూరలు ఉన్నా పచ్చిపులుసు అంటే చాలా ఇష్టం. గుడ్డు పచ్చిపులుసే, అన్ని తెచ్చుకున్నా అవే తినేటోడు. అదంటే ప్రాణం అన్నయ్యకి. ఎన్ని వండినా అది కావాలనేది, ఎంత నైట్ వచ్చినా ఇంత పచ్చిపులుసు చేయమ్మా అనేటోడు. అట్లా చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఏది వండుకుండా నేను అటుకు మీద దాచిపెట్టిస్తుండే మా అన్నకు. 1 గంటకు 2 గంటలకైనా ఇట్లా తలుపు కొడుతుండే, భాగ్య అని అటుకు మీదకి తీసి మెల్లగా పెడుతుండే. మా డాడీ చెప్తుండే టైంకి ఇంటికి రావాలని. వచ్చి కిటికీలకని భాగ్యమ్మ అంటే మీదకని అటుకు మీదకని తీసి రాత్రి తినిపించి వండ పెట్టుకుంటుండే. అంత మంచిగా ఉండే. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు మా అన్నని మిస్ అయినా చాలా బాధ అవుతుంది. మళ్ళా కనబడడం అన్నా సో చూడొచ్చు ఆ చెల్లెల ఆవేదన. రేపటి నుంచి నేను మా అన్నయ్యను చూడలేను అన్న బాధ వాళ్ళ మాటల్లో, వాళ్ళ కళ్ళలో మనందరికీ కూడా తెలుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన స్నేహితులు కూడా అందరూ కూడా ఆయన్ని చివరిసారిగా చూడడానికైతే ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఆ కుటుంబానికి కూడా ధైర్యం ఇస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటామంటూ కూడా ఆ కుటుంబానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సినీ ఇండస్ట్రీ అలాగే ఒక మంచి కమెడియన్ని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక చెల్లెలకి ఒక అన్నయ్య కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా మనం ఆ దేవుని ప్రార్థిద్దాం. అనేక వీడియోల కోసం చూస్తున్నాను బిగ్ టీవీ. కళామతల్లి ముద్దు బిడ్డల్లో ఒకడు ఫిష్ వెంకట్ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఫిష్ వెంకట్ అంతిమయాత్ర సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో కొనసాగుతోంది. ఫిష్ వెంకట్ను కడసారి చూడటానికి పరిశ్రమ నుంచి ఆ స్థాయిలో పెద్దగా స్పందన లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. ఓకే, వస్తామని ఇప్పటికీ మంచు మనోజ్ ఫోన్ చేశాడు.
సోను సూద్ పిఏ కూడా ఫోన్ చేశారు. ఇలా ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఫిష్ వెంకట్ నటించిన సినిమాల గురించి మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా, సినిమాను ఇష్టపడే తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారో మీరు మాకు కాల్ చేయండి. నేను ఒక నెంబర్ చెప్తాను. మా నెంబర్ 9133318560. ఇది మా నెంబర్. మీరు నాకు కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. మీ మాటల్ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన నేను వినాలని అనుకుంటున్నాను ఫిష్ వెంకట్ గురించి. సో ఫిష్ వెంకట్ గురించి ఈరోజు ప్రకృతి కూడా అశ్రు నయనాలు పెడుతూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. అందుకే అక్కడ వర్షం పడుతూ ఉంది. ఫిష్ వెంకట్ అంతిమయాత్ర గురించిన దృశ్యాలు అవి. మీరు మాకు కాల్ చేయాలి అని అనుకుంటే 9133318560 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు. ఫిష్ వెంకట్ గురించి, ఆయన సినిమాల గురించి మీరు ఏమనుకుంటున్నారో, పరిశ్రమ నుంచి ఎవరు కాల్ వస్తుంది మనకి. కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. ఫిష్ వెంకట్ గారిది. హలో అవునండి, బిగ్ టీవీతో మాట్లాడుతున్నారు ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ గారు చాలా చాలా అరుదైన మనిషి. ఆయన చాలా మంచిగా కమెడియన్ చేసేటోడు. అన్ని ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ జనాభా రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రాలే ఆయన పాపం సందర్భవించడానికి. మా తరపు నుండి ఇది సందర్భం అండి. మీరు కూడా నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. ఓకే అండి. మీ టీవీ తరపున మేము ఇలా అందుకుంటామని మేము అనుకోలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు నివాళులు అర్పించినందుకు. ఎక్కువ కాల్స్ తీసుకుందాం. సో నివాళులు అర్పించాలి అనుకున్న వాళ్ళు ఒక్కొక్క హాఫ్ మినిట్ నేను కాల్ తీసుకుంటాను. ఇంకొక కాల్ కూడా ఉందండి. థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసినందుకు. ఎస్, ఇంకొక కాలర్ మాట్లాడుతున్నారు. హలో 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 చెప్పండి సార్. అదే లైవ్ చూస్తా ఉంటాను. అవునండి, బిగ్ టీవీ. ఏం సార్ అది ఎలా జరిగింది అది? అవునండి, ఆయన తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. ఫిష్ వెంకట్ సినిమాలు మీరు చూసారా? చూస్తా ఉంటాను సార్, చూసాను. సో ఆయన మరణం బాధ అనిపిస్తుందా? అంటే సార్ చాలా బాధ అవుతా ఉంది. మేము చిన్నప్పుడు అంతా వాళ్ళ చూస్తా ఉంటాం, వాళ్ళ సినిమాలు, వాళ్ళు నటించే విధానము అంటే చాలా బాగుండే సార్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అండి. వీలైన ఎక్కువ కాల్స్ తీసుకుందాం మనం, అందుకే. ఓకే, హలో హలో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఫిష్ వెంకట్ గారి గురించి మాట్లాడదాం. చెప్పండి, మాట్లాడండి. అదే సార్, ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఫస్ట్ మూవీ 2002లో ఇదైన ఆది సినిమా నుంచి మొదలు పెట్టాలంటే ఆయన మాకు నవ్వులు లేదంటే నాకు మాటలు రావట్లేదు సార్ అసలు. అవునండి, ఇప్పుడు అదే తలుచుకొని బాధపడుతూ ఉన్నారు అందరూ కూడా. సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నారా? సపోర్ట్ ఇచ్చింటే బాగుండేది, భరోసా ఇచ్చింటే బాగుండేది. అవునండి, థ్యాంక్ యూ అండి. ఇంకో కాల్ కూడా తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో 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 చెప్పండి, సార్. మాట్లాడండి. అసలు ఎలా జరిగింది సార్ అది? ఆయన అనారోగ్యంతో చనిపోయారండి. ఓకే, ఆసుపత్రిలో ఆయన అనారోగ్యంతో సార్ అసలు చాలా కామెడియన్ గా ఉండేవాడు. అవును. ఓకే, ఒక్కసారి ఆ అంతిమయాత్ర దగ్గరికి వెళ్దాం. సరే సార్. ఓకే, మా ప్రతినిధి గౌతమి మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం అంతిమయాత్ర కొనసాగుతుంది. ఓకే అండి, నేను కొన్ని కాల్స్ తీసుకున్నాను. మీరు మెసేజెస్ కూడా చేయొచ్చు. మీకు ఆయన మరణం గురించి మీకు బాధ అనిపిస్తుందండి? ఎన్నో సినిమాలు చూసారు కదా మీరు ఆయన. చాలా కామెడియన్ గా ఉండేవాడు. అవును, చాలా కామెడీస్, గబ్బర్ సింగ్ ఇలాంటి మూవీస్ సడన్ గా జరిగిపోయింది సార్. అవునండి, అవును. ఓకే, ఒక్కసారి నేను ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఓకే, మా ప్రతినిధి గౌతమి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి గౌతమితో కూడా మనం మాట్లాడదాం. గౌతమి, అక్కడ మనం చూస్తున్నాం అంతిమయాత్ర కొనసాగుతుంది. ప్రకృతి కూడా కన్నీరు పెడుతున్నట్టుగా ఉంది అక్కడ. ఏంటి అభిమానులు ఏమంటూ ఉన్నారు?
రోహిత్ అయితే ప్రెసెంట్ అంతిమయాత్ర కూడా అయిపోయింది. శ్మశాన వాటికకి ఫిష్ వెంకట్ని తీసుకురావడం కూడా జరిగింది. ప్రెసెంట్ మన చెల్లెలు ఫిష్ వెంకట్ చెల్లెలు మనతో పాటు ఉన్నారు. అయితే ఆవిడ ఇప్పటి వరకు కూడా ఆమె బాధని చెప్తూ ఉన్నారు. అలాగే తన అన్న ఎటువంటి బాధపడ్డాడు, హాస్పిటల్లోని ఇన్ని నెలల పాటు ఏ విధంగా బాధపడ్డాడు అన్న విషయాలు కూడా మనతో పంచుకోవడం కూడా జరిగింది. ఒకసారి అడుగుదాం. అమ్మ, అసలు అన్నని ఎప్పుడు లాస్ట్ టైం కలిశారు, ఎప్పుడు మాట్లాడారు? మేమైతే ఒక 2 మంత్స్ కిందట కలిసామండి. అప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నాడు. 20 days నుంచి అయితే చాలా బాధపడ్డాను. నేను నరకం అంటే నరకం చూసిండు హాస్పిటల్లో. అంత ముందుకు మంచిగానే ఉండేదాన్ని. ఇక తినడము లేదు, ఏం లేదు, మొత్తము సిక్ అయిపోయాడు. ఇక కిడ్నీ ప్రాబ్లం వల్ల లివర్కి కూడా ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. ఇక దాంతో లంగ్స్, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా అయిపోయింది. వెంటిలేటర్స్ మీద పెట్టి ఇక లాస్ట్ 20 days ఇదే నడిచింది. 10 days నుంచి అయితే చాలా ఘోరం. అంటే అమ్మ, ఇప్పటి వరకు మీ అన్న 100 సినిమాలు పైగా చేశారు అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని డబ్బులు ఆయన సంపాదించలేదా? సంపాదించిన డబ్బులన్నీ ఏం చేశారు? ఈరోజు ఎందుకని దాతలు ఎవరు రాలేదు, సాయం చేయలేదని ఎందుకు బాధపడుతున్నారు అని అన్నారు. ఏం చెప్తారమ్మా? అంటే తను చేయలే అని కాదు, చేసిండు. ఇట్లనే ఎవరికన్నా హెల్ప్ అంటే హెల్ప్ చేసిండు మేడం. ఎవరికంటే ఇట్లనే అనాథ వాళ్ళు ఎవరైనా చనిపోతే రోడ్డు పైన వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళ అన్ని చేసేవాడు అన్నయ్యని. మళ్ళీ ఒక అనాథాశ్రమంలో కూడా చాలా హెల్ప్ చేసేవాడు. చాలా ఏజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ బోడుప్పలో ఒకటి అనాథాశ్రమం ఉంది, అక్కడ మొత్తం చూసుకునేవాడు తనే అందరికి. మళ్ళీ ఫ్యామిలీలో కూడా అందరికి తనే పెద్దవాడు కదా, చూసుకునేవాడు. అట్లా అందరికి సహాయం చేసేవాడు. హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుండే తన దగ్గర. ఇంకా వచ్చిందల్లా అట్లనే ఉండేది ఆయనకి. ఇది నాకు పక్కకు అన్నట్టు ఉండకపోయేవరకంటే వాళ్ళకి ఏది లేదన్నా కూడా కావాలన్నా కూడా ఇచ్చేవాడు తీసుకు. ఈ మధ్య కాలంలోని ఫిష్ వెంకట్ గారి గురించి చాలా వినే ఉంటారు కదా, ఎవరు దాతలు ముందుకు రావడం లేదు, ఏంటి సాయం చేయడం లేదు. ముఖ్యంగా మీ అన్నని ఇండస్ట్రీలోని సినిమాల్లో చూసి చాలా ఆనందపడి ఉంటారు మీరు. రేపు పొద్దున్న ఏదైనా కష్టం వచ్చిందంటే వస్తారు, ఆదుకుంటారు అని చెప్పి. ఈరోజు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే ఆయన వర్క్ చేసిన తోటి యాక్టర్స్ యాక్ట్రెస్లు కావచ్చు, ఎవరు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇన్ని ఏళ్ళు మీ అన్న ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఏం చెప్తారు? ఇంకా చేసినారు, వాళ్ళ వంతున వాళ్ళు సాయం చేసినారమ్మా. చేయలేరని మొత్తం అని అనలేము ఎవరిని. ఇక తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక అలా జరిగింది. అది ఇంకా మనం దానికి కూడా ఏం చెప్పలేము కదా. ఇంకా తను కొంచెం లివర్ ప్రాబ్లమ్ అయిపోయాయి, మళ్ళీ కిడ్నీలతోటి ఒక 4 years నుంచి బాధపడుతుండు తను. 9 months కిందట కొంచెం కవర్ అయ్యిండు. ఇక మళ్ళా ఫ్రెండ్స్ కలవడము అంతా, ఇక మళ్ళీ అట్లా కలవడం వలన ఇక మళ్ళీ అలవాట్లు అవ్వడము కొంచెం, ఇక మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చింది. ఓకే అమ్మ, ఇలాంటి టైంలో అడగకూడదు. ఈ మధ్య కాలంలోని ఫిష్ వెంకట్ గారికి వేరే ఫ్యామిలీ కూడా ఉంది అని చెప్పి చాలా మంది బయట మాట్లాడడం కూడా జరిగింది. ఏమంటారు? ఇక అది ఎప్పుడో మాట మేడం, మా వరకు అయితే తెలియదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కుటుంబం గురించి మీరు తెలుసుకోవాలి. ఆయనకి ఇంతకు ముందు ఒక పెళ్లి అయింది, 2 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు ఆడడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకా 2 ఫ్యామిలీలు అనేది అయితే తెలియదు మేడం ఇప్పటి వరకు అయితే. మాకు తెలిసింది ఇది ఒక్కటే ఫ్యామిలీ, మా పెద్దనే మా పెద్ద అన్నయ్య. ఓకే, సో ఇదండి ప్రెసెంట్ అయితే అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఫిష్ వెంకట్ ఉండేవాడు, ఏ విధంగా వీళ్ళతో నడుచుకునేవాళ్ళు, అలాగే ఇండస్ట్రీ పరంగా వీళ్ళు ఎంత సహాయం చేశారు. ఇండస్ట్రీ కూడా సహాయం చేయలేదని చెప్పలేం, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వరకు ఆదుకున్నారు అని అయితే వాళ్ళ చెల్లి మనతో పాటు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ ఆయన చూడడానికి చాలా మంది, ఇంత వర్షం ఉన్నప్పటికీ ఆయన చివరి చూపు చూసుకోవాలి, ఆయన్ని సాగనంపాలి, ఎలా అయినా సరే ఆనందంగానే సాగనంపాలి, ఎవరు లేరు అన్నట్టు ఆయన్ని పంపకూడదు అనుకొని ఇక్కడ మనం గ్రేవ్ యార్డ్ లో కనుక చూసుకున్నట్లయితే చాలా మంది ఇక్కడ దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా చాలా మంది అతన్ని అభిమానించే అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు. అతన్ని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఎంతమంది కుటుంబ సభ్యులే కాకుండా అభిమానులు కూడా ఇక్కడ చాలా మంది వచ్చి నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఆయనకి ఇలాగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఆయనకి 2 కిడ్నీలు కూడా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పినప్పటికీ ఆయన ఈ న్యూస్ తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మేము కిడ్నీ ఇస్తాము, ఆయనకి ఎలా అయినా సరే మేము కాపాడుకుంటాము, ఆయన్ని మేము రక్షిస్తాము అని చెప్పి చాలా మంది అటు బోడుప్పల్లో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని పరామర్శించడానికి, ఆయనకి ఫ్రీగా కిడ్నీ ఇవ్వడానికి కూడా ఎంతో మంది వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఈ వార్త వినిన తర్వాత నిజంగా ఆ రోజు ఇచ్చుంటే బాగుండేమో అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే అతన్ని అభిమానించే అభిమానులు కూడా ఉన్నారు.
వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరూ లేకుండా అయిపోయింది. చివరి క్షణాల్లోని ఎవరూ కూడా రాలేదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్రతారలుగా ఎదిగిన వాళ్ళందరూ కూడా చిట్ట చివరికి ఏ విధంగా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఫిష్ వెంకట్కి సంబంధించి ఆయన సంపాదించిన డబ్బులన్నీ కూడా ఏం చేశారు, ఎక్కడ పెట్టారు, కొన్ని కోట్లలో ఆయన సంపాదించే ఉంటారు కదా. దాదాపు 100 నుంచి 150 సినిమాల వరకు యాక్ట్ చేశారంటే చిన్న విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఒక యాక్టర్ ఒక మూవీ చేసి మళ్ళీ రెండో సినిమాకి కనిపించాలంటేనే పెద్ద గగనం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోని 100కు పైగా గుర్తింపు తెచ్చుకునే క్యారెక్టర్స్ చేసిన ఆయన ఈరోజు ఈ విధంగా ఉండడం అన్నది మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి అతని కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అతని అభిమానులు కావచ్చు, చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితులే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అతన్ని చివరి చూపు చూసుకోవడానికి ఇక్కడికి చాలా మంది తరలి వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇటు గబ్బర్ సింగ్ టీం మనతో పాటు చాలా మంది వర్క్ చేస్తారు. కానీ మన చివరి క్షణాల వరకు వచ్చేది కొంతమంది అనుకోవడంలోని ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి వ్యక్తుల్లోని ఈరోజు గబ్బర్ సింగ్ టీం ఒకరు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన హాస్పిటల్ దగ్గర నుంచి ఈరోజు ఆయన ఆఖరి పరిస్థితి వరకు కూడా అతనికి అండగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నిలబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మేమున్నాము నీ వెంట అని చెప్పి ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. రైట్, అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడదాము. రాజు రైట్, ఇక్కడ అతన్ని అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. మీరు ఏమవుతారండి ఫిష్ వెంకట్కి? మీ ఏరియాలో ఉంటారా? ఫిష్ వెంకట్ గారి గురించి చెప్పండి. అసలు ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు, చూసారు కదా మీరు? అవును, చిన్నప్పటి చూస్తున్నాం మేడం. మా చిన్నప్పటి నుంచి చూసారు. ఎలా ఉండేవాళ్ళు మీతోని? అందరు చిన్నప్పుడు అందరితో మంచిగా మాట్లాడతారు, మా అందరి దగ్గర. ఈ రోజు ఇండస్ట్రీలోని ముఖ్యంగా మీ మధ్యన తిరిగే వ్యక్తి ఇండస్ట్రీలోని 100కు పైగా సినిమాలు చేసి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అందరికీ బాధనే మేడం, ఎవరికైనా బాధనే. ఇప్పుడు ఉన్నట్టు అందరికి కనిపించిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా కనిపిస్తలేడు, ఎవరికైనా బాధనే ఉంటుంది. ఇప్పుడు మా ఏరియాలో ఇప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఎవరు చిన్న పూర్వలు ఎవరితోటైనా మంచిగానే తిరుగుతుండే, అందరిని దగ్గర పిలిచి తమ్ముడు ఎట్లునో మంచిగా మాట్లాడుతుంది. మాతో కూడా అట్లనే మాట్లాడింది. అందుకే మేము కూడా సాగు. ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి ఆపద వస్తుందంటే ఈ వ్యక్తి ముందుకు వస్తారా అని చెప్పి మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఇండస్ట్రీ పరంగా మేము ఏం మాట్లాడడం, బస్సు అన్నప్పుడు అన్న తమ్ముడు అట్లనే మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీ పరంగా అయితే ఏం మాట్లాడలేదు. మా దగ్గర అందరితో మంచిగా ఉంటుండే. చిన్నప్పుడు పూర్వలతో మా ఏరియాలో కూర్చుంటుండే, చాలా గంటలు కూర్చొని మస్తు మజాగాడుతుండే. అందరితో మనిషిని చూడడానికి చాలా భయంకరంగా, అమ్మో దగ్గరికి వెళ్ళినా కూడా భయపడేటట్టు అట్లనే ఉంటది కానీ చూసి దగ్గర పిలుచుకొని మరి మాట్లాడతాం మంచిగా. అందరితో మంచిగా యాక్టర్లో చేసినట్టుగా బయట చేయపోవు. మా దగ్గర ప్రేమగా మాట్లాడేది, ప్రేమగా ఉండేది, అందరినీ తమ్ముడు అది అని మర్యాద ఇచ్చేది, చేసేది బాగానే ఉండేది. కానీ ఆయన ఇవాళ దినంలో చనిపోయిందంటే చాలా బాధాకరంగా ఉన్నది. మా బస్సులో ఉంటాడు కానీ ఆయన ఇక్కడ ఉండకపోతుండే, బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఆర్థిక సమయం బాగలేక ఈరోజు ఆయన కోసం ఇంత వానలో తడుస్తూ అందరితో పాటు మేము ఉన్నాము నీకు అన్న అని చెప్పి ఇవాళ మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఆయన అంటే ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి మేము వచ్చాము. ఓకే, సో ఆయనతో పాటు ఒకటే బస్తీలోని తిరిగిన వాళ్ళందరము అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. అతని స్వభావం ఏ విధంగా ఉండేది, మనిషి గంభీరంగా విలన్లా కనిపించినా సరే నిజానికి ఆయన మనసు చాలా మంచిది, అందరితోని చాలా మంచిగా ఉండేవారు అని అయితే ఇక్కడ అతన్ని అభిమానించే అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చాలా మంది అయితే రావడం జరిగింది. మరి కొందరితో కూడా మాట్లాడదాం, ఆయన ఎలా ఉండేవారు ఏంటి, ఒకటే కాలనీలో ఉండేవాళ్ళు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు ఫిష్ వెంకట్తో మాట్లాడే వాళ్ళ సార్ మాట్లాడరా? కిందకి రండి. మాతోనైతే అన్న మంచిగా ఉంటుండే మేడం, మంచిగా ఉంటుండే. అన్న సాయన్న కూడా వెంకటన్న కూడా మాతోని అట్లా షూటింగ్లు ఉండకపోతుండే. మాతోనైతే ప్రేమ అమ్ముతాను, మంచిగా ఏడగలిసిన మాతో మంచిగా మాట్లాడుతుండే, మంచి మర్యాద ఇస్తుండే. సాయం చేసేవారు. ఫిష్ వెంకట్ వచ్చిన అంటే సంపాదించిన డబ్బుల్లో సగం సహాయం చేసేవారు అని కూడా చెప్తూ ఉన్నారు కదా. సహాయం చేసేవాళ్ళు మీ గల్లీలో మీకు ఎవరికైనా ఏమైనా కష్టం అక్కడ ఉన్న వాళ్ళు, ఇంకొకటి అడ్డవుటలు ఉన్న వాళ్ళు. ఇప్పుడు అన్న ఉన్నది ఇక్కడ ప్రెజెంట్లీ రామ్నగర్, అక్కడైతే మంచిగా చేసిండమ్మ. ఆయన ఈవిడు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నట్టు
అట్లా క్రౌడ్ ఏం లేకుండే, చాలా మంచిగా ఉండే, అందరితోని ప్రేమతో మాట్లాడుతుండే.